నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను అనిల్. నేను సిరిసాగర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రులు రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా వన మహోత్సవం, యోగా డేపై సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏడాది పాలన, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఏపీకి రాష్ట్రపతి, ప్రధాని టూర్లపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఈ ప్రాజెక్టు కోసం 90% పంప్ హౌసులు కట్టిన మెగాకృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని కవిత ప్రశ్నించారు. కేవలం కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని ఆయనకు నోటీసులు ఇచ్చారని, నీళ్లు తీసుకురావడం ఆయన చేసిన తప్ప, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడం తప్ప అని నిలదీశారు. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కవిత పాల్గొన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 10 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని తెలిపింది. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్పై చర్చిస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. జోగులాంబ గద్వాల జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. మరోవైపు వాహనాలను ధ్వంసం చేసి నిప్పబెట్టారు ఆందోళనకారులు. కంపెనీకి చెందిన కార్లు, సామాగ్రి తగలబెట్టారు ప్రజలు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ కి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి, మేం కాపాడుకుంటామన్నారు. రేవంత్ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 18,000 రూపాయలు రైతులకు బకాయి పడిందన్నారు. 48 గంటలు కాదు, 48 రోజులు గడిచినా రైతులకు వడ్ల కొనుగోలు డబ్బులు రాలేదని నిప్పులు చెరిగారు. జొన్నల కొనుగోలు జరిగి 2 నెలలు గడిచినా ₹1 కూడా రైతులకు ఈ ప్రభుత్వం చెల్లించలేదని ఫైర్ అయ్యారు. జూన్ 8న ప్రారంభమయ్యే చేసే ప్రసాదం ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, నిర్వాహకులు, బత్తిని సోదర కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, బద్వేష పిటి ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం సితాయిగూడెం గ్రామంలోని పురాతన వెంగళయ్య సాగర్ ప్రాజెక్టు చెరువుకు 33 కోట్ల వ్యయంతో అలుగు, చెరువుల మరమ్మతు, నిర్మాణ పనులకు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోని ప్రధానమైన చెరువు సీతాయిగూడెం వెంగళరాయి సాగర్ ప్రాజెక్టు అన్నారు. అనేక సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోక నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రాంత ప్రజలు తనను వెంగళరాయ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని కోరారని చెప్పారు. తాను ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంత రైతులు ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. రైతులను అన్ని విధాలా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం కతిర్వానిపేట క్యాంపు కార్యాలయంలో సబ్సిడీపై రైతులకు అందిస్తున్న డ్రోన్ యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 9,80,000 రూపాయల విలువైన డ్రోన్ యంత్రం అతి తక్కువ ధరకే రైతులకు అందిస్తున్నామని తెలిపారు. 7,84,000 రూపాయల రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి సంఘాన్ని ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. పర్యాటకంగా ఎంతో పేరుగాంచిన విశాఖ మహానగరానికి మరో కీర్తి కలిగేలా డబుల్ డెక్కర్ బస్సును పర్యాటక శాఖ తీసుకొస్తుంది. కొద్ది రోజులలో ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్సును విశాఖ బీచ్ లో చక్కర్లు కొట్టేందుకు విశాఖ చేరుకుంది. బీచ్ రోడ్ లో పర్యాటకులను ఆకర్షించేలా బీచ్ అంతటా తిరిగేలా బస్సును సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే 4 బస్సులను ఆర్డర్ ఇవ్వగా ఒక బస్సును తీసుకొచ్చారు. ప్రధానమంత్రి యోగా డేకు వచ్చే సమయంలోగా ఈ ప్రత్యేక బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా ఎలక్ట్రికల్ ఏసీ బస్సు చల్లని వాతావరణంతో బీచ్ రోడ్లలో చక్కర్లు కొట్టడానికి సిద్ధమవుతోంది.
అరాచక శక్తులను పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్లడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరమైన సందర్భంగా సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో రాక్షస అరాచక పాలన సాగిందని విమర్శించారు. 2019-24 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైనప్పటికీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. అమరావతి రాజధాని కావడంతో భూముల రేట్లు పెరిగాయని, సత్తెనపల్లి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సుమారు 1,76,00,000 రూపాయలు అందించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాన్ని వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో భారీగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయం నుండి పెనుకొండ సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలు ఇచ్చి నేటికి ఏడాది అవుతున్న ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అందుకే వెన్నుపోటు దినంగా పాటిస్తూ నిరసన తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జి రమేష్ రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, స్థానిక నాయకులు పూల శ్రీనివాసరెడ్డి, అత్తర్ చాంద్ భాష పాల్గొన్నారు. సూపర్ 6 పథకాల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ప్రతి ఒక్క హామీ అమలు చేసేలా పోరాడుతుందని ఆ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సూపర్ 6 హామీలు అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కి సంపద దోచిపెడుతున్నారని, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. జగ్గంపేట శివారు కోనేరు వీధి వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ కార్యకర్తలు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. చెవిలో పువ్వులు పెట్టుకుని ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా అబద్ధపు హామీలు ఇచ్చిందని, ప్రజలు వాటిని నమ్మి ఓట్లు వేశారని చెప్పారు. ఇలా రాష్ట్ర ప్రజానీకానికి కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ తోట శ్రీరామ్జీ, జగ్గంపేట మండల అధ్యక్షులు రావుల గణేష్ రాజా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టిందన్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. తాడికొండ ఎంపీటీఓ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో వైసీపీ వారు ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు తొలగించారు. దీంతో కొద్దిసేపు సీఐతో తాడికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డైమండ్ బాబు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎంపీటీఓ ఆఫీసులో మెమోరాండం సమర్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఇచ్చిన వాగ్వాదాలను నెరవేర్చలేదని విమర్శించారు. అబద్ధం, మోసపూరిత హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సూపర్ 6 పథకాలు వాస్తవ రూపం దాల్చలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వెంటనే పూర్తిగా అమలు చేయాలని కోరారు. కడప జిల్లా పులివెందులలో వెన్నుపోటు ర్యాలీకి వైసీపీ నేతలు, కార్యకర్తలు పోటెత్తారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు, కానీ అమలు కాలేదన్నారు. బాబు షూరిటీ మోసం, గ్యారంటీ అనిపించుకున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1,500, రైతన్నలకు ఏడాదికి 20,000, అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు.